ఓం శ్రీ మహాగణపతి నమః. ఓం శ్రీ సాయినాథభ్యో నమః. ఓం శ్రీ దత్తాత్రేభ్యో నమః. వరాల ప్రేక్షకులకు శుభోదయం. మనం ఈరోజు ఈ వీడియోలో కుజుడు గురించి చాలా నిదానంగా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ నోట్స్ రాసుకోండి. లగ్నంలో అంటే జన్మించినప్పుడు లగ్న కుండలిలో 1వ స్థానం, లగ్నం అంటే 1వ స్థానం అవుతుంది. ఆ 1వ స్థానంలో కుజుడు ఉన్నట్లయితే వేడి శరీరతత్వం కలిగి ఉంటారు. వేడి శరీరతత్వం కలిగి ఉంటారు. కుజునికి స్వస్థానమైతే లేదా శుభవీక్షణ ఉన్నట్లయితే వారికి జీవితం మొత్తం మంచి జరుగుతుంది. అదేవిధంగా లాభాలు కూడా ఉంటాయి. పాప వీక్షణ కలిగితే జీవితంలో అన్ని సమస్యలు ఉంటాయి. కుజుడు 2వ స్థానంలో ఉన్నట్లయితే వీరికి చాలా కోపంగా ఉంటారు. వీరు పోరాడే తత్వం కలిగి ఉంటారు. డబ్బును కూడా అంటే ధనాన్ని నీళ్ళులా ఖర్చు చేస్తారు. కుజుడు 2వ స్థానంలో ఉంటాయి. 3వ స్థానంలో కుజుడు ఉన్నట్లయితే ఇది భాతృస్థానం. ఎక్కువ మంది సోదరులు ఉన్నా లేకపోయినా, సోదరులు ఉంటే వీరు ఐక్యంగా కలిసిమెలిసి ఉంటారు. అయితే వీరు ఏదైనా అవసరమైతే సహాయం మాత్రం చేసుకోరు. ఏదైనా ఉపయోగానికి అవసరానికి ఉపయోగపడరు అన్నమాట. నెక్స్ట్ 4వ స్థానం. 4వ స్థానంలో కుజుడు ఉన్నట్లయితే వాహన సౌఖ్యం ఉంటుంది. సుఖస్థానమైన వీరికి సుఖం మాత్రం ఉండదు. అదేవిధంగా ఈ జాతకుడు తల్లికి ఆరోగ్యం బాగుండదు. కుజుడు యొక్క స్థానము అంటే స్వస్థానమా లేదా ఈ కుజుడికి శుభదృష్టిలు ఉంటే దాన్ని బట్టి మనం ఫలితాలు చెప్పాలి. 5వ స్థానం. 5వ స్థానంలో కుజుడు ఉన్నట్లయితే మంచి స్థానం కాదు. ఇది పుత్రస్థానం, మనోస్థానం కాబట్టి సంతానం వలన లాభం ఉండదు. మనస్సు చెడు మార్గాన ప్రయాణించటానికి అవకాశం ఉన్నది. కాబట్టి 5వ స్థానంలో కుజుడు ఉన్నట్లయితే వారు తప్పనిసరిగా 7 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి. కుజుడికి సంబంధించిన ద్రవ్యాలు కూడా దానం చేయండి. నెక్స్ట్ 6వ స్థానం. 6వ స్థానంలో కుజుడు ఉన్నట్లయితే వీరు చాలా ధైర్యంగా ఉంటారు. అదేవిధంగా ఎవరైనా శత్రువులు ఉన్నా వీరిని చూస్తే చాలా భయపడతారు. సాధారణమైన శక్తి కలిగి ఉంటారు. వీరు రాజకీయాలలో కూడా ప్రవేశించడానికి అవకాశం ఉన్నది. సంపాదన కూడా బాగా ఉంటుంది. ఇది ఒక శుభస్థానమనే 6వ స్థానం. వీరికి ఇది శుభస్థానమనే చెప్పవచ్చు. 7వ స్థానం. లగ్నం నుంచి 7వ స్థానంలో కుజుడు ఉన్నట్లయితే ఇది మంచిది కాదని చెప్పవచ్చు. అన్నిట్లో ఏ విషయంలో సరే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ కుజుడు 7వ స్థానంలో ఉంటే తల్లి గారి తరపున ఆస్తి వస్తుంది, మంచి బుద్ధి ఉంటుంది. కానీ వివాహం ఆలస్యం అవుతుంది. అదేవిధంగా వివాహానికి సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి. ఓకేనండి. తర్వాత 8వ స్థానం. 8వ స్థానంలో కుజుడు ఉంటే ఇది మంచిది కాదు. దృష్టిలోపం,
దోషాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు, చెడు గుణాలు, చెడు అలవాట్లు ఇవన్నీ ఆ జాతకుడికి ఉంటాయి. నెక్స్ట్ 9వ స్థానం. కుజుడు 9వ స్థానంలో ఉన్నట్లయితే తండ్రికి మంచిది కాదు. అనవసరమైన మాటలు మాట్లాడటానికి అవకాశం ఉంది. వీరు నీటికి సంబంధించిన వ్యాపారం చేసినట్లయితే బాగా కలిసి వస్తుంది. 10వ స్థానం. 10వ స్థానంలో కుజుడుంటే ఉద్యోగం గురించి ఆలోచించే పనే లేదు. ఉద్యోగం వస్తుంది. చాలా ధనవంతుడని చెప్పవచ్చు. జీవితం కూడా చాలా సంతోషకరంగా ఉంటుంది. పంచమాధిపత్యం కలిగి దశమస్థుడైతే ఇంకా జీవితం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా 11వ స్థానం. 11వ స్థానంలో కుజుడుంటే పరోపకారి అని చెప్పవచ్చు. సహోదరులు అంటే అన్నాదమ్ములు కానీ అక్కాచెల్లెలు కానీ వీళ్ళందరూ చాలా సన్నిహితంగా ఉంటారు. వీరికి మంచి కీర్తి, మంచి గౌరవం, విద్యనందు ఆటంకాలు లేకుండా విద్య ముందుకు సాగిపోతుంది. 12వ స్థానం. 12వ స్థానంలో కుజుడుంటే వివాహ సమయంలో ఆటంకాలు ఏర్పడతాయి. ఏ పని చేసినా అది ముందుకు వెళ్ళదు. అదేవిధంగా వైవాహిక జీవితంలో కూడా సమస్యలు ఉంటాయి. కాబట్టి 12వ స్థానంలో కుజుడుంటే వారు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన నరసింహస్వామిని దర్శించటం, మనకి నరసింహస్వామి దగ్గరలో దేవాలయం ఉంటే ఆ దేవాలయాన్ని దర్శించడం, అదేవిధంగా రాహుకేతు దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళటం, శ్రీకాళహస్తి కానీ ఇటు గుంటూరు దగ్గర పెదకా కానీ ఇంకా యాదగిరిగుట్ట, ఇట్లా మనకి ఈ కుజుడికి సంబంధించిన సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం దేవాలయాలు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి దర్శించుకోవటం, మంగళవారం ఉపవాసం ఉండటం, ఈ నీసు పదార్థాలు తినకుండటం, ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన శ్లోకాలు, అదేవిధంగా ఈ కుజుడికి సంబంధించిన ద్రవ్యాలని దానం చేయటం లేదా మనం తీసుకోవటం మంగళవారం రోజున ఇవి చేసినట్లయితే మనకి మంచి జరగడానికి అవకాశం ఉన్నది. సర్వే జనా సుఖినో భవంతు.